అందరికి ప్రైజ్ లార్డ్. ఇప్పటికే సమయము దాదాపు 9 అయిపోయింది. మేము కూడా చాలా అలసిపోయినాము, కాబట్టి మీరు కూడా చాలా అలసిపోయి ఉంటారు ఇప్పటికే. అయినా ప్రభు సమయం కొలది నేను క్లుప్తంగానే నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 వచనము మనం అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 వచనము మనమందరము కలిసి చదువుకుందాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. రెండవ భాగము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచము. సంవత్సరము జరుగుచుండగా ఆయనను తెలియజేయము. కోపించని వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకొనుము. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ ప్రభావమైన మా దేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. గుండెలలో పట్టణములో మా ప్రభువ సీయోను ప్రార్థనా మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇక్కడ చేస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువ ఈ మందిరము కట్టుకొని దాదాపు 1 సంవత్సరము మా ప్రభువ పూర్తయింది. అందును బట్టి మా ప్రభువ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి సంఘముగా కూడి ఈ రీతిగా చేరవడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచమన్నారు. అలాగన మా ప్రభు మా ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు జరిగే కొద్దీ మా హృదయాలను నూతనపరచుకున్నట్లుగా సహాయపడమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డల కొరకై, ప్రతి కుటుంబం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వారు కూడా ఆత్మీయంగా విశ్వాసంలో స్థిరపరచబడినట్లు మీరే సహాయపడుతూ రావాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ఇంతవరకు కూడా ఆరాధన వర్తమానంలో మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకొని, మీరు ఏర్పాటు చేసుకొని, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా సీయోనును మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభా చేరొచ్చిన ప్రతి బిడ్డ కొరకై, ప్రతి మీ దాసుల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మా చుట్టూ మీ కంచె వేయమని, మీ సన్నిధి, మీ కృప, మీ అభిషేకము సంపూర్ణంగా అనుగ్రహించమని శీకర శక్తులు బంధిస్తూ మీ యొక్క అభిషేకం కోరుకుంటూ, మీ సన్నిధి కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమీన్. ఇక్కడ చదువుబడిన లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఇది మనము వింటూనే ఉన్నాం. ఎప్పుడు కూడా మనము వినే మాటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. ఆయన ఇప్పటివరకు రావట్లే. కారణం ఏంటంటే చాలా మంది నేను చిన్నప్పటి నుంచి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, యేసు ప్రభు చేస్తాడు, యేసు ప్రభు చేస్తాడు అంటున్నాను. కానీ కారణం ఏంటి? రాకూడకపోవడం. మనం ఇంకా సిద్ధంగా లేము. మనలో సిద్ధపాటు లేదు.
అందుకే యేసు ప్రభు వారు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యం మీదకి రాజ్యములు, తర్వాత దేశం మీదకి దేశాలు, జనం మీదకి జనము, భయంకరమైన రకరకాల రోగాలు, రకరకాల సమస్యలు, అన్నదమ్ముల మధ్య చిచ్చులు, బంధుమిత్రుల మీద విభేదాలు, సంఘములో సమస్యలు, భార్యాభర్తల మీద కలవరాలు, ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకి సమస్యలు. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో సమాధానం లేదు. చాలామంది కుటుంబ జీవితంలో సమాధానం లేదు. కారణం ఏంటంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. కాబట్టి దేశం మీదకి దేశాలు, రాజ్యం మీదకి రాజ్యాలు, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు. తెలంగాణ అంటే ఆంధ్రాకు పడదు, ఆంధ్ర అంటే తెలంగాణకు పడదు, తమిళనాడు అంటే కర్ణాటకకు పడదు, కర్ణాటక అంటే తమిళనాడుకు పడదు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచనలు. కాబట్టి కుటుంబంలోనే కలవరాలు, కుటుంబం మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఎన్నో సమస్యలు, ఆటంకాలు, అభ్యంతరాలు, కలవరాలు. కాబట్టి మనమందరం కూడా ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. కాబట్టి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే, మనం ఎట్లా ఉండాలా? సిద్ధంగా ఉండాలా. అందుకే సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచబడాల. మొదటిగా మందిరము, సీయోను మందిరము గుణదలలో ఒక ఇంట్లో కూడుకునేవాడు. ఇటువైపు ఎక్కడనో యూత్ నగరా, నూర్తి నగర్లో ఒక ఇంటిలో కూడుకొని పరిచర్య ప్రారంభించినారు. తర్వాత అట దేవుడు సహాయపడుతూ మీ ప్రార్థనలు సహకారాలను బట్టి ఒక మంచి స్థలం తీసుకొని, ఒక చిన్న స్థలము మందిరం కట్టుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు. ఈ పట్టణంలో ఈ స్థలము దేవుడు అనుగ్రహించిన పెద్ద గొప్ప పని, గొప్ప కార్యం. కాబట్టి మందిరం కట్టుకోవడానికి, తర్వాత మందిరం కూడా ప్రతిష్టతలో కూడా దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు. కాబట్టి ఇందాక దేవుని దాసులు సాల్మోన్ బ్రదరు చెప్పినట్టు నిన్న వచ్చినట్టు ఉంది. నేను నిన్న జయరాజు అన్న మేము ఇద్దరు దీన్ని ప్రతిష్ఠ చేసి వెళ్ళాము. అప్పుడే సంవత్సరం అయిపోయింది. కాబట్టి సంవత్సరాలు అయిపోయింది, కానీ సంవత్సరాలు తరిగిపోతుంది, కానీ మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఎంతవరకు మెరుగుపరచబడినాం? దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రక్షణ పొందిన తర్వాత నీ ఆత్మ జీవితంలో ఎంతవరకు మెరుగుపరచబడినావు? ఎంతవరకు ఎదిగినావు? ఎంతవరకు వర్ధిల్లినావు? మందిరానికి వస్తున్నావు, బాగానే ఉంది, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, దేవుని ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బలలో పాల్పొందుతున్నావు, బాగానే ఉంది, కానీ ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగినావు? సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచబడాల. కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తాను. కాబట్టి ప్రభు రాకడ దగ్గరలో ఉన్నది, సమీపంగా ఉన్నది. కాబట్టి మనము ప్రభు రాకడ కొరకై మనం ఎట్లా ఉండాలా? సిద్ధపడాలంటే ఏం చేయాలా? సీయోని యొక్క అనుభవంలో మనం ఉండాలా. సిద్ధపడాలంటే ప్రభు రాకడ కొరకై, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. కాబట్టి ప్రభువును మనం కలుసుకోవాలంటే మనము సీయోని యొక్క అనుభవంలో ఉండాలి. కాబట్టి సీయోను మందిరానికి వస్తున్నాము, సీయోను యొక్క అనుభవంలో మనం ఉన్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా. సీయోను యొక్క అనుభవం, సీయోను యొక్క లక్షణాలు ఏంటిది అని మనము జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, యెషయా గ్రంథము 4వ అధ్యాయం, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివాదికిని పరిశుద్ధుడని పేరు పెట్టబడను. పరిశుద్ధుడు.
కాబట్టి మొట్టమొదటిగా ప్రభు యొక్క రాకడను మనం ఎదుర్కోవాలంటే, ప్రభువును మనం కలుసుకోవాలంటే ఎలాంటి అనుభవములు ఉండాలంటే సియోను యొక్క అనుభవములు ఉండాలా, సియోను యొక్క లక్షణాలు కలిగి ఉండాలా. ఏంటి సియోను యొక్క అనుభవం అంటే, మొట్టమొదటిగా మనమందరం కూడా ఎట్లా ఉండాలా, ఎట్లా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రమైన జీవితం జీవించగలిగిన వారంగా ఉండాలా. ఎంతో మంది పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తున్నారు. ఇంకా చాలా మంది ఇక్కడ రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, జీవితాలు మార్చబడకుండా ఎంతో మంది కూర్చున్నారు. నిజమైనటువంటి రక్షణ లేదు, నిజమైన మారు మనసు లేదు. కాబట్టి ఈ రాత్రి వేళలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది కుటుంబంలో నెమ్మది ఉండదు. చాలా మంది కుటుంబాల్లో, విశ్వాసిక క్రైస్తవ కుటుంబాల్లో నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే భార్య రక్షణ పొందితే భర్తకు రక్షణ ఉండదు. ఏముండదు? భార్య రక్షణ పొందితే భర్తకు రక్షణ ఉండదు. భార్య మందిరానికి వస్తే భర్త మందిరానికి రాడు, భర్త మందిరానికి వస్తే భార్య రాదు. ఒకవేళ భార్య భర్తలు మందిరానికి వస్తే పిల్లలు రారు, పిల్లలు మందిరానికి వస్తే తల్లిదండ్రులు రారు. అందుకే కుటుంబంలో ఎన్నో కలవరాలు, కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో కలవరాలు, నెమ్మది ఉండదు. జీవితంలో ఏముండదు? కుటుంబంలో మంచి ఉద్యోగం ఉంటుంది, గెజిటెడ్ ఆఫీసర్గా ఉంటారు, పనిచేస్తూ ఉంటారు, క్రైస్తవులుగా మంచి డబ్బులు ఉంటాయి, మంచి ఉద్యోగం ఉంది. అయితే కుటుంబంలో నెమ్మది ఉండదు. కుటుంబంలో చాలా మంది కుటుంబంలో నెమ్మది ఉండకుండా, సమాధానం లేదు, సంతోషం లేదు. అలాంటి వారికి రాత్రులలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి పాప భారమును మోస్తున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, ఆత్మశాంతి, సంతోషం, సమాధానము మీకు ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ కూర్చున్న ఎవరైనా సరే, కూర్చున్నవారు కాకుండా మైక్ ద్వారా వింటున్న ఎవరైనా సరే, నీ హృదయంలో నెమ్మది లేదా, సమాధానం లేదా, సంతోషం లేదా, కృంగిపోయి ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఈ రాత్రి వేళలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సమాధానం, నీకు సంతోషం, సమాధానం కావాలంటే ప్రభు దగ్గర రావాలి. ఎవరి దగ్గర రావాలా? ప్రభు దగ్గర రావాలి. అందుకే ఒక పాట ఉంది, సత్య సమాధానం నీకు కావలేనా, సత్య సమాధానం నీకు కావలేనా, సత్య సమాధానం నీకు కావలేనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. కాబట్టి నీకు సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, ఆదరణ కావాలన్నా ప్రభు దగ్గరనే ఉంటుంది. కాబట్టి యేసు చెంతకు వస్తే నీకు సమాధానం, సంతోషం, నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రిలో ఇంకా సమాధానం లేకుంటే, సంతోషం లేకుంటే, ప్రభును చేర్చుకుంటే ప్రభు మన హృదయంలో వచ్చి మనకు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదాము. యెహోషువ చెప్తా వచ్చాడు. ఎట్లా చెప్తా వచ్చాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదాము. కుటుంబ సమేతముగా మందిరములో పరిచయం చేస్తే, పని చేసిన ఇంటికి పోతే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. చాలా మంది అట్లా లేరు. నువ్వు మందిరం నువ్వు నీ పని నువ్వు చూడు, వెనకాల నాతో నీకేం పని? భర్త అంటాడు, నువ్వు నేను వెనకాల వస్తా, నాతో నీకేం పని? అట్లా భార్య వస్తే సరైన సమయానికి భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. అందుకే కుటుంబంలో కలవరాలు. ఈ కుటుంబంలో కలవరాలు పోవాలంటే ప్రభువును సేవించాలి, ప్రభువుని ఎరగాల. మనం జీవితం మార్చబడాలా, మన జీవితము నిజమైనటువంటి మారు మనసు పొందితే
ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానము, సంతోషము, నెమ్మది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. జక్కయ్యకు డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, ఉద్యోగం ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో ఏం లేదు? సంతోషం లేదు, సమాధానం లేదు. అందుకే జక్కయ్యని ఎరిగినాడు. జక్కయ్య హృదయాల్లో ఉన్నటువంటి సమస్యను దేవుడు ఎరిగినాడు. ఎందుకంటే దేవుడు హృదయాంతరాలను ఎరిగినవాడు. జక్కయ్య హృదయాన్ని ఎరిగినాడు. ఓ జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నేడు నేను ఇంట్లో ఉండాలి. ఆయన హృదయం అనే తలుపు వద్ద ఈ రాత్రులు మన తడుతున్నాడు. హృదయం అంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకేమో. అందుకే జక్కయ్యని అడిగినాడు, ఓ జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి, నీతో నివసించాలి, నీది కలిసి భోజనం చేయాలంటే త్వరగా వచ్చి యేసు ప్రభుని ఏం చేసుకున్నాడు? తనలో చిన్న ఇంటిలో చేర్చుకున్నాడు. తన ఇంట్లో చేర్చుకోవడం ద్వారా తనకు రక్షణ, తన కుటుంబానికి రక్షణ దేవుడు అనుగ్రహించినాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చినది. మరి నీ ఇంట్లో రక్షణ ఉందా? మన ఇంట్లో రక్షణ ఉందా? మన కుటుంబంలో అందరూ రక్షణ పొందినారా? మన బంధువులు పొందినారా? కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా నిజమైనటువంటి రక్షణ మారు మనిషి పొందకపోతే జక్కయ్య వలె మన హృదయంలో చేర్చుకుంటే ఆయన గొప్ప రక్షణ, సమాధానం, సంతోషం, నెమ్మదిస్తాడు. కాబట్టి అలాంటి వారు దేవుడు ఈ రాత్రులలో ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండాలి. సీయోను అనుభవంలో ఎట్లా ఉండాలా? ప్రభువును రాకడను ఎదుర్కోవాలంటే మనము సీయోను యొక్క అనుభవంలో ఉండాలి. ఏంటి ఆ సీయోను అనే అనుభవం అంటే? పరిశుద్ధత. ఏంటిది? మన జీవితం మార్చబడాలా, మన బ్రతుకు మారాలా, మన మాట తీరు మారాలా, మన యొక్క నడక మారాలా, మన చూపు మారాలా. మనము ఎట్లా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలా. ఎట్లా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలా. హానోకు ఎట్లా ఉన్నాడు? హానోకు ఎలాంటి వాడు? హానోకు దేవునితో నడిచిన వాడు. మామూలుగా మనము ఒక కౌన్సిలర్, వీధి కౌన్సిలర్తో నడిస్తేనే పెద్ద ఏం కొట్టుకుంటాం? డబ్బా కొట్టుకుంటాం. ఏం కొట్టుకుంటాము? ఫోటో పెట్టుకొని, ఫోజులు పెట్టుకొని, స్టేటస్లో పెట్టుకుంటాం. కౌన్సిలర్తోనే, ఒక మామూలుగా ఒక సర్పంచ్తోనే. ఆయన దేవునితో నడిచినాడంటే మామూలు విషయం కాదు. ఎట్లా నడిచినాడు? కాబట్టి దేవునితో నడిచారంటే అక్కడ ఆదికాండంలో రాయబడి భూలోకము చెడిపోయి ఉన్నది. చదవండి, అది ఆదికాండం. దేవుడు అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. బలాత్కారము, పాపముతో నిండి ఉన్నది. అయినప్పుడు కూడా ప్రత్యేకంగా ఉన్నాడు హానోకు. ఎట్లున్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. కాబట్టి మరణం చూడకుండా ఎత్తబడినాడు. ఈ దినాల్లో మరణాలు చూస్తామంటే భయంకరమైనటువంటి మరణాలు. ఎందుకురా చచ్చినాడు? అట్లానే కుక్క సాగు చచ్చినాడు అంటారు చాలా మంది. ఎట్లా? ఏం సాగు? కుక్క సాగు. పీసులు రోడ్ల మీద కారు దాన్ని కొడితే ఎట్లుంటుంది? పీసులు పోతుంది. అట్లా చాలా మంది చచ్చిపోతారు. కొంతమంది మరణంలో పడక మీద ఉండి 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 ఏం చేస్తారు? మనకి విసుకొచ్చేస్తుంది. ఇంట్లో కుటుంబంలో ఏమొస్తుంది? ఎప్పుడు చచ్చిపోతారని. అలాంటి సాగు కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా, అకస్మాత్తుగా దేవునితో ఎత్తబడినాడు. కారణం ఏంటిది? దేవునితో నడిచినాడు. తన జీవితము తన యొక్క ఎట్లా ఉంటుంది? ప్రత్యేకమైనటువంటి జీవితం. పరిశుద్ధమైన వాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన దేవునితో నడిచిన వాడు. కాబట్టి సీయోను యొక్క అనుభవంలో మనమందరం కూడా, రక్షణ పొందిన ప్రతి బిడ్డలో కూడా మనము పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలా. పవిత్రమైన జీవితము జీవించే వారంగా ఉండాలి. అప్పుడే మనము ప్రభువుని ఎదుర్కొనే వారంగా ఉంటాం. సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతా. రెండవదిగా కీర్తనలు 50వ కీర్తన. కీర్తనలు 50వ కీర్తన 2వ వచనం.
పరిపూర్ణ సౌందర్యము గల సియోనుల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. కాబట్టి పరిపూర్ణ సౌందర్యము గల సియోనుల నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. కాబట్టి సియోను విశ్వాసులుగా, సియోను బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క రాకడను మనం ఎదుర్కోవాలంటే రెండవదిగా మనము ఆత్మీయంగా ప్రకాశించే వారంగా ఉండాలా. ఎట్లా ఉండాలా? ఆత్మీయంగా. చాలామంది తెల్లగా రావాలని ఏం చేస్తూ ఉంటారు? బాగా ఆ క్రీములు ఈ క్రీములు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి రాత్రంతా రుద్ది ఉదయాన్ని కడుగుతారు. ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు కానీ తెలుపు రాదు. కాబట్టి నువ్వు ఎంత దేవుని యొక్క సృష్టి అంతే. చాలామంది ముఖం వరకు తెల్లగా ఉంటారు, పండులాగా. ఒక అమ్మాయిని చూసాను, ఒక విశ్వాసి, ఒక అమ్మాయి మందిరానికి వస్తుంది, పేరు చెప్పు ఎందుకంటే లైవ్లో పోతుంది. మన సాల్మన్ కూడా తెలుసు. అమ్మాయి నల్లగా ఉంటుంది, ఉదయం చూసేలాగా అంత ఎర్రగా ఉంది. కారణం ఏంటిది? పండులాగా. కారణం ఏంటిది? రాత్రి అంతా రుద్ది ఉదయం కాలకంత ముఖం వాసిపోయింది. అది కాదు, ప్రభుతో ఇక్కడ మనము ఆత్మీయమైనటువంటి ప్రకాశించే వారంగా ఉండాలి. సీయోనులో పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుచున్నాడు. ఎవరు ప్రకాశించున్నాడు? దేవుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి మనము ప్రకాశించే వారంగా ఉండాలా, వెలిగింపబడిన వారంగా ఉండాలా. కాబట్టి మనము ప్రకాశించే ఎవరు ముఖము? మోషే ముఖము ప్రకాశించను. కారణం ఏంటిది? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రార్థన జీవితం. మనమందరం కూడా విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నామా? వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నామా? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా? సంఘ ప్రార్థనకు వస్తున్నామా? సంఘం ప్రార్థన భారం ఉందా? అసలు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని. కుటుంబంలో, విశ్వాస కుటుంబంలో మామూలు జరిగే ప్రాక్టికల్ టాక్. ఏంటిది? ఇది ప్రాక్టికల్ టాక్. కాబట్టి విశ్వాస యొక్క కుటుంబంలో భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పిల్లలు సెల్ ఫోన్లు చూసుకొని ఆటాడుకుంటూ ఉంటారు. అందుకే కుటుంబంలో చీకటి. కుటుంబంలో ఏమిది? చీకటి. నలుపు దేని గుర్తు? చీకటి, సాతాను గుర్తు. కాబట్టి మనం ముఖము ప్రకాశించాలంటే మనం దేవునితో గడపాలి. ఎవరితో గడపాలా? ముఖము. మోషే ముఖము ఎట్లయింది చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖము ప్రకాశించుండెను. కాబట్టి మన ముఖాలు ప్రకాశించాలంటే ఆయనతో మాట్లాడాలా. ఎవరితో మాట్లాడాలా? దేవునితో మాట్లాడాలా. దేవుని సన్నిధిలో మనము గడిపాలా. ప్రార్థన జీవితం మనం కలిగిన వారంగా ఉండాలా. అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా మన ముఖంలో ఏమొస్తుంది? కళ వచ్చేస్తుంది. నేను నల్లని దానినైనను, చెప్పండాక, నేను నల్లని దానినైనను బహు సౌందర్యవంతుడు. మనం ఎంత నలుపు ఉన్నా ఆ ప్రకాశం వేరు, ఆ కళే వేరు, ఆ సౌందర్యమే వేరు. అందుకే పరిపూర్ణ సౌందర్యం గల సీయోనుల నుండి ప్రకాశించున్నాడు. కాబట్టి మనం ప్రకాశంగా వెలిగింపబడాలంటే మనం దేవునితో గడపాలి, దేవుని సన్నిధిలో మనం గడపాలి. అందుకే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. రెండవది మొదటి యోహాను 1:7. మొదటి యోహాను ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో
నడిచేదము. కాబట్టి చీకట్ల నుండి ఆయనకు వెలుగులో మనము నడిచేదము. కాబట్టి మనము చీకటిలో మన యొక్క ఆత్మీయ జీవితము ఆరిపోకూడదు. మన ఆత్మీయ జీవితము ఆరిపోకూడదు, వెలిగింపబడాలా, ప్రకాశించాలా. ఏం చేయాలా? సీయోను యొక్క అనుభవంలో, అందుకే పరిపూర్ణ సీయోనుల నుండి యెహోవా ప్రకాశించున్నాడు. ఆరిపోకూడదు, మనం ఏమకూడదు, ఆరిపోకూడదు, మనం వెలిగింపబడాలా. ఉదాహరణకు మత్తయి సువార్త మనం జ్ఞాపకం చేసుకుంటే 5 మంది బుద్ధి లేని కన్యకలు, 5 మంది బుద్ధి గల కన్యకలు, 10 మంది కన్యకలు ఎక్కడ పోయారు? పెళ్లి కుమారుని చూడడానికి, ఎదుర్కోవడానికి. పెళ్లి కుమారుని ఎదుర్కొని పోయినారు. ఏమైంది? పెళ్లి కుమారుని యొక్క రాక ఆలస్యమైపోయింది. పాపం అలసిపోయారేమో, కాబట్టి వాళ్ళు కాసేపు కునుగుదామని అట్లా ఒక కన్ను, రాత్రంతా నిద్రలేదు, నిన్న రాత్రి అంతా, ఈ రాత్రి లేపక పెళ్లి కుమారు వచ్చినప్పుడు లేపండి, మర్చిపోకుండా లేపండి, ఖచ్చితంగా లేపుతాలే, నువ్వు పడుకోలే, నేను ఉంటాను అని ఈ అక్క పడుకోలేదు. అందరు అక్కలు, 10 అక్కలు, 10 మంది అక్కలు ఏం చేశారు? పడుకున్నారు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, కేక వినబడను. చదవండి అది మత్తయి సువార్త 25వ అధ్యాయము. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి దగ్గర పోయి దాని పైన చదవక 6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన్నారండి అని కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నది గనుక మీ నూనెలో కొంచెం మాకు వారిని, బుద్ధిగల వారిని అడుగగా, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు పోయి అమ్మవారి దగ్గర కొనుక్కోనండి చెప్పినప్పుడు వారు కొనబోతుండగా పెళ్లి కుమారు వచ్చేసాడు. సిద్ధపడందరూ కూడా ఏమైనారు? లోపల పోయినారు. లోపల పోయిన తర్వాత తలుపులు వేయబడింది. ఇంకా అప్పుడు ఆ కొట్లో పోయి తీసుకొచ్చేళ్ళకంతా పెళ్లి కుమారుడు ఏమైపోయినాడు? లోపల వెళ్ళిపోయినాడు. తలుపులు వేయబడింది. అప్పుడు అయ్యా అయ్యా తలుపులు తెరవండి, నేను ఫలానా మార్తమను కదా, ఫలానా సువార్తమను కదా, ఫలానా ఎస్ఐమను కదా, ప్రభువా నా పేరు మీకు తెలియదా? ఉదయాన్నే 9 గంటలకు వచ్చి మందిరం శుభ్రపరిచేదాను కదా ప్రభువా, పాత్రలు కడిగేదాను కదా, పరిచయం చేశానే, అనేకమైన సువార్తలు ప్రకటించినానే, నా పేరు నీకు తెలియదా అంటే ఏమంటాడు ప్రభు? అతడు నేను మిమ్మల్ని ఎరగను, నిక్షేమగా. కాబట్టి నువ్వెంత సీనియర్ అయినా ప్రభు యొక్క రాకడలు నువ్వు సిద్ధంగా లేకపోతే నువ్వు రక్షణ పొందుండొచ్చు, నీ జీవితం మార్చబడి ఉండొచ్చు, ఆరాధన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, బలలో పాలు పొందొచ్చు, బ్రహ్మాండంగా వర్తమానం చెప్పొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఆఖరికి నువ్వు సిద్ధంగా లేవనుకో, ఏం చేస్తాడు? పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు, లోపలికి తలుపులు వేయబడుతుంది. అందుకే ఆ గడియన ఆ సమయంలో చదవండి కింద భాగం, ఆ గడియనను మీకు తెలియదు కనుక మనం ఎట్లుండాలా? మెలకుగా ఉండాలా. మన యొక్క స్థితిలో నూనె ఉంచుకొని అది వెలగతా ఉండాలి, ఆరిపోకూడదు. మన యొక్క వెలుగు దీపం, మన యొక్క దీపము, ఆత్మీయ దీపము వెలుగుతానే ఉండాలి, ఆరిపోకూడదు. అప్పుడు మనము సీయోను యొక్క అనుభవంలో దేవుని మనము ఎదుర్కొనే వారంగా ఉంటాం. మూడవదిగా కీర్తనలు. కీర్తనలు 147వ కీర్తన. టైం ఏం కాదు కదా. 147వ కీర్తన 12వ వచనం. యెరూషలేమా యెహోవాను కొనియాడము, సీయోను నీ దేవుని కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయవాడు ఆయనే. కాబట్టి మూడవదిగా
సమాధానముగా ఉండాలి. సీయోను యొక్క అనుభవంలో ప్రభు రాకడను మనం ఎదుర్కోవాలంటే, ప్రభు యొక్క రాకడను మనం ఎదుర్కోవాలంటే మన అందరితో ఎట్లా ఉండాలా? సమాధానంగా ఉండాలా. ఉన్నామట్లా? పేరుకు మాత్రం అట్లా ఉన్నాం. పేరుకు మాత్రము ఒకరికొకరు ప్రైజులు అడుగు చెప్పుకోం. మందిరం వదిలితేనే వాళ్ళ దారి వాళ్ళు పోతుంటారు. ప్రైజులు కూడా చెప్పరు, సేవకునికి వచ్చి ప్రైజులు చెప్పరు, పలకరించరు. ఏదో రావాలా పోవాలా అంతే. ప్రతి సంఘాలు అంతే. ఎందుకు? ప్రేమ చల్లారిపోయింది. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. అప్పట్లో దేవుని సేవకులంటే, దేవుని మందిరం అంటే, దేవుని యొక్క వాక్యం అంటే ఎంత ప్రేమించేవాళ్ళు, ఎంత భయపడేవాళ్ళు, ఎంత గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ప్రైజులాడు, అప్పుడు ఎట్లా ప్రైజులాడు అక్క, ప్రైజులాడు, వందనాలన్నా వందనాలు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రైజులాడు బ్రదర్, ఇప్పుడు ప్రైజులాడు. ఇప్పుడు ఎట్లా టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రైజులాడు బ్రదర్ అంటారు. అప్పుడు ఎట్లా అన్న ప్రైజులాడు, సేవకులు వస్తామంటే మేమందరం విశ్వాసంగా ఉన్నప్పుడు మా ఊర్లో అంకుల్ ప్రైజులాడు అంకుల్ అనేవాళ్ళం. ఇప్పుడు ప్రైజులో ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళు ప్రైజులాడు అన్నప్పుడు మనం ప్రైజులాడు అంటే ఇంక రాముడిని సీతమ్మని గట్ట చేసుకుంటాం అన్నప్పుడు ఇది అంటాడు గంగిరెద్దు మనం చూస్తూ ఉంటాం కదా. అది అట్లా టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి మనం అందరం కూడా ఎట్లా ఉండాలా? సీయోను యొక్క అనుభవంలో సమాధానంగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది సమాధానము? ఆయనతో సహవాసం చేస్తే. యోబు గ్రంథం 22:23 ఆయనతో సహవాసం చేసిన వారికి సమాధానము ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. కాబట్టి ఎవరికి సమాధానము? దేవునికి ఇష్టమైన మనుషులకు. మరి మనం ఇష్టంగా ఉన్నామా, కష్టంగా ఉన్నామా? కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఎప్పుడు వస్తాడో తెలియదు మనకు. కాబట్టి రాకడ సమీపం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ లోకంలో తాత్కాలికమైన లోకం, తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైనటువంటి మనము ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మనం గర్వించకూడదు. మన అధికారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, చాలామంది ఉద్యోగాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. అధికారాన్ని బట్టి, పేరుని బట్టి, ప్రఖ్యాతులను బట్టి, హోదాను బట్టి, అంతస్తులను బట్టి, ప్లాట్లను బట్టి. నాకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి విజయవాడలోని? చాలామంది ప్లాట్లను బట్టి గర్విస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు రాదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు అందరితో మనం ఎట్లా ఉండాలా? సమాధానంగా ఉండాలా. ఎప్పుడు సమాధానం వస్తుంది? ఆయనతో సహవాసం చేసిన వారికి. యోబు 22:23 ఏముంది? ఆయనతో సహవాసం చేసినడలా అప్పుడు నీకు సమాధానం. ఒట్టుగా రాదు నీకు సమాధానం. చాలామంది సమాధానం లేకుండా నిద్ర రాదు. సమాధానం లేకుండా ఏమాడు? రాత్రులు నిద్ర రాదు. చాలా మందికి నిద్ర టాబ్లెట్ వేసుకుంటారు. డబ్బులు బాగుంటాయి. ఏముంటాయి? డబ్బులు బాగుంటాయి. కానీ ఈ డబ్బులు ఏం చేయాలనే ఆలోచనతో నిద్ర రాకుండా ఏం చేసుకుంటాడు? నిద్ర మాత్రలు వేసుకుంటాడు, స్లీపింగ్ టాబ్లెట్. కాబట్టి సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి దేవుని కుమారులకు నువ్వు నిజమైన కుమారుడు అయితే ఎట్లా ఉండాలి? అందరితో సమాధానంగా ఉండాలి. కాబట్టి మనం అందరం సీయోనులో సమాధానంగా ఉంటే ఖచ్చితంగా ప్రభువును మనము ఎదుర్కొనే వారంగా ఉంటాం. సమయం లేదు. చూడండి, నాలుగవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 37-38. ఆ 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయం విడవకుండా ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. కాబట్టి 4వదిగా వారు సీయోనులో ఉండేవారు ఎలాంటి వారు? దేవుని సన్నిధిని ప్రేమిస్తారు.
దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఇక్కడ ముసలావిడ ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు ఆమె విడవకుండా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా రేయింబగళ్ళు, ఎప్పుడు రేయింబగళ్ళు ఆమె దేవుని మందిరం విడవకుండా ఆమె ప్రార్థన చేస్తుంది. కాబట్టి దేవుని మందిరం అంటే అంత మక్కువ, దేవుని మందిరం అంటే ఆమెకు అంత ఆశ, దేవుని మందిరం అంటే అంత ఇష్టం, మనకంత కష్టము. మనకట్ట మందిరం హాజరు వచ్చింది, నిద్ర సమస్య. కాబట్టి దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలా. ఎవరిని ప్రేమించాలా? ప్రభు రాకడను ఎదుర్కోవాలంటే, ప్రభువును మనం ఎదుర్కోవాలంటే 4వదిగా దేవుని మందిరాన్ని ప్రేమించాలా. ఎవరు ప్రేమించాలా? దేవుని మందిరాన్ని ప్రేమించాలా, దేవుని సన్నిధిని ప్రేమించాలా, దేవుని పరిచర్యను ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా, దేవుని సేవకులను ప్రేమించాలా. దేవుని మందిరంలో ఉన్న కొరతను మనం ఎరగాల. దేవుని యొక్క మందిరంలో ఉన్న కొరతను, లోటును మనం ఎరగాల. నేను ఫోన్ చేసి ఇది చెయ్యి చెప్పరు. మన సహవాసంలో దేవుని మందిరంలో ఉన్న కొరత, లోటు ఏమి తక్కువ ఉంది అని మనం ఎరగాల. అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు? ఒట్టుడుగా దేవుని మందిరం ప్రేమించేది ఒట్టుడు కాదు. దేవుని మందిరం అంటే మనము, అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఒక సహోదరి, ఒక విశ్వాసి పెద్ద సొరక తీసుకొచ్చింది. సొరక తీసుకొచ్చి అక్కడ పెట్టింది పులిపిటి మీద. ఏంటి అక్క పెద్ద సొరక తీసుకొచ్చిందని చాలామంది డౌటు. ఎప్పుడు మందిరానికి ఒక ఏమి కూడా సమర్పించుకోదు. అలాంటి ఆవిడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిందంటే అందరు డౌటు. ఏంటక్క సొరక తీసుకొచ్చినావు అంటే, ఏమి లేదు, మా ఇంట్లో అందరికీ వర్షం పట్టుకున్నది అంటే జలుబు, అందుకే మా ఇంట్లో ఎవరు తినకూడదు, అందుకే తీసుకొచ్చినా అంటే మనకు పనికిరాంది. ఏమంటారు? అన్న ఈ బైక్ను దేవుని కొరకు, దేవుని మందిరం వాడుకున్నా, అట్లా చాలా వాడుకున్నాడు మనిషి దశ. ఇరిగిపోయినాయి, పడిపోయి బైకులు చాలామంది ఇచ్చిన మహిమదాసుకు. ఇది ఉపయోగపడినవి మేము ఎరుగుతాము అన్న. దేవుని కోసం వాడుకున్నా, దేవుని పరిచయం కోసం వాడుకో. అది బోరుకు వచ్చేసి ఉంటుంది బండి, ఆ బైక్ బోరుకు వచ్చేసి డుక్కుంటు సైకిల్ కూడా టిక్కి అలాంటి దాన్ని అన్న. ఏమండి పక్కనింటి వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఎప్పుడు కారు కొంటావు? ఈ బైక్ ఆ మందిరానికి ఇచ్చేస్తే, లేకపోతే ఎక్కడ ఇచ్చేసి కారు కొనుక్కోవచ్చు కదా అంటే, పాప రాత్రంతా ప్రార్థన చేసినాడు, ఏం తెలియదు. కానీ అన్న ఉదయాన్నే వచ్చి, అన్న దేవుడు నాతో మాట్లాడినాడు, ఇది మందిరం కొరకు, సేవ కొరకు వాడుకున్నా, నేను కొత్త కారు కొనుక్కోవాలని చెప్తాను. అంటే దేవునికి ఎలాంటిది? మనకు పనికిరాంది, పడిపోయింది, విరిగిపోయింది. ఈ దినాల సేవ కూడా అట్లే వస్తున్నారు చాలామంది. థైరాయిడ్ ఉండేవాళ్ళు, తర్వాత షుగరు, బీపీలు, నరాల బలహీనత, రిటైర్డ్ అయిపోయాడు. ముఖ్యంగా రిటైర్డ్ అయిపోయి బ్యాగ్ తగిలిచేస్తారు. తెల్ల షర్ట్, మళ్ళీ తెల్ల షర్టు మాకన్నా మేమైతే కలర్ పెయింట్ వేసుకుంటున్నాము. 23 సంవత్సరంలో సేవకు సమర్పించుకున్నాం. ఎప్పుడు నలిగినాం. ఈ మామూలుగా ఈ స్థానం మామూలుగా ఊరికి రాలేదు, నలిగినాం. ఇప్పుడు సేవలు వేరు, అప్పుడు సేవలు వేరు. మాట్లాడితే సమస్య, మాట్లాడకపోయినా సమస్య, ఫోన్ తీసిన సమస్య, ఫోన్ తీయకపోయిన సమస్య. కొత్తలో ఏం కాదు కదా, కొత్తలో నేను కడపకు వచ్చినాను, తరిపిదికి, బేర్షబాకు. తెలుసా ఎవరు కడప బేర్షబా? తెలియదు. ఇంత ఆంధ్రలో ఏంటండి అంత రాయలసీమలో. కడప తరిపిలకు వచ్చినప్పుడు 2-3 రోజులు, ఒక వారం అయింది, ఫోన్ రింగ్ అయింది. హెడ్ క్వార్టర్ కాబట్టి, హలో ప్రైజ్ లార్డ్ బేర్షబా అన్న. బుద్ధి ఉందా నీకు?
ఎంత ధైర్యం నీకు? ఫోన్ చేస్తావు, పెద్దలందరూ కూర్చున్నారు, సేవలు కూర్చున్నారు, ఎంత ధైర్యం నీకు? నేను లేక మొన్నొచ్చి సర్లే మనం తీయకూడదు ఫోను, పెద్దవాళ్ళు తీయాలేమో అని సైలెంట్గా ఉడతకి ఊళ్ళో పెడతానమని ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. మామూలుగా హెడ్ క్వార్టర్ కాబట్టి మళ్ళీ రింగ్ అవుతుంటుంది. ఫోన్ తీలే. సూర్యన్ అంకుల్ తీసి ప్రైజ్ లార్డ్ బేషాబ్ అన్నాడు. ఇంకా వేసుకుంది ఆంటీ ఫ్లోర్ అంటే తెలుసు కదా, తెనాలి ఉండే ఆంటీ. బుద్ధి ఉంది నీకు? అంకుల్ ఫోన్ తీస్తామంటే పరాకులు చూస్తున్నావా? తిని బాగా దిట్టంగా తిని కూర్చున్నావు, ఫోన్ కూడా దేవా? అంత ఒళ్ళు బోరువా? అట్లా కదా అంటావు. మళ్ళీ మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఫోన్ తీసిన తప్పే, ఫోన్ తీయకపోయినా తప్పే. అట్లే నిలబడినా అట్లైనా నోట్ల నుండి ముత్యాలు రాలిపోతుందా? ఏదైనా మాట్లాడితే అట్లా కదంటే ఇట్లా కదా నోరు జరుగుతావు భయం లేకుండా. చూడండి ఎట్లా పరీక్ష, మామూలు పరీక్ష కాదు. అట్లా నలిగి ప్యాంట్లు ఈ పక్క ఇక్కడ దాకా మర్చుకొని యాసిడ్ 50 బాత్రూమ్లు అడిగి మామూలుగా సేవ అంటే మెచ్చుకునే వాళ్ళు అనుకునేది. ఓ ఇంత బాగా బ్రహ్మాండంగా చేసినాడు డేవిడ్, జింకలాగా చేసినాడు, మెచ్చుకునే వాళ్ళు అనుకునేవి. కానీ అప్పుడు ఆంటీ తీసుకొచ్చి కళ్యాణ్ ఆంటీ ఉండేది. కళ్యాణ్ ఆంటీ వచ్చిందంటే మాకు పెద్ద సమస్య. ఆమెకు నీట్గా ఉండాలి, బాత్రూంలో ఒక్క మరక కూడా కనబడకూడదు, ఆ కమోడ్స్ మీద నల్ల మరక కూడా కనబడదు, ఆ బాత్రూంలో నల్ల మరక కూడా కనబడకూడదు. చిన్న వస్తుంది. ఆంటీ చూస్తుంది, ఫ్లోర్ అంటే భయంకరంగా. నీకు అప్పచెప్పిన పనిని ఎట్లా చేయాలా? నమ్మకంగా చేయాలా. కాబట్టి మాట్లాడిన తప్పే, మాట్లాడకపోయినా తప్పే, ఫోన్ తీసిన తప్పే, ఫోన్ తీయకపోయినా తప్పే. అదే సేవ. ఇది నాలు అట్లేదు. ఇప్పుడు ఎంటెక్లు, బీటెక్లు, ఆ టెక్లు, ఈ టెక్లు వచ్చి 2 రోజులకు ఉంటారు, ఒక 2 వారాలు ఉంటారు. ఏదో కొద్దిగా అది ఇది ఆఫీస్ డ్యూటీ అని కొద్దిగా మార్కెటింగ్ అదే ఉంటారు. కానీ 3వ వారం మనం ఏదైనా పెట్టామనుకో చెప్పబడకుండా వెళ్ళిపోతారు. అంటే సేవ పిలుపు అట్లా ఉంటుంది. ఈ దినాల్లో సరైన పిలుపు లేదు, సరైన జీవితం లేదు. కాబట్టి మనము దేవుని మందిరాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో మనము దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని బహుగా, అందుకే సీయోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని మందిరం, సీయోనుల నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సీయోనులో నీకు ఆదరణ, సీయోనులో నీకు నెమ్మది, సీయోనులో నీకు సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు. కాబట్టి దేవుని మందిరము మనము ప్రేమించే వారంగా ఉండాలి. తర్వాత ఐదవదిగా ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేస్తున్నది. 5వదిగా ఆహారముతో సీయోనులు ఏం చేస్తాడు? తృప్తిపరచు. దేవుని వాక్యంతో మనల్ని ఏం చేస్తాడు? దేవుడు సీయోనులో తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యము మనకు తృప్తినిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? మనము చదివే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలా. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. అందుకే కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము తన ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చట వలె అతడు చేయనదంతయు సఫలమగును. అతడు చేయనదంతయు సఫలమగును. మన జీవితంలో సఫలము మనము పొందాలంటే, విజయం పొందాలంటే దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. మన కుటుంబంలో
వ్యక్తిగత జీవితంలో, సంఘములో సమస్యలు, ఆటంకాలు, అభ్యంతరాలు, కలవరాలు, నిందలు, అపార్థాలు, అనుమానాలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతావు. కుమారి, భయపడకము, నేను దేవుడై ఉన్నాను, దిగులు పడము, నేను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతిని నేను నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటా, నీకు విజయం ఇస్తా, నిన్ను బలపరుస్తా. ఇన్ని వాక్యాల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సీయోనులో ఆయన వాక్యం ద్వారా మనల్ని తృప్తిపరుస్తాడు. ఆ వాక్యం వింటేనే మనకు ఎబ్రోన్లో చాలా మంది అసమాధానంగా ఉన్నప్పుడు, కలవరంతో ఉన్నప్పుడు, రోగాలతో వచ్చినప్పుడు, ఎబ్రోను ప్రవేశించినప్పుడు వాక్యము అక్కడ తన తగినట్టుగా భక్సింగ్ గారు ఆ దినాల్లో రాసిపెట్టాడు. కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను. ఆ వాక్యం చదివినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వాక్యం ద్వారా చాలా మంది రక్షణ పొంది తీర్మానం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? చదవాలి. అందుకే నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది, అదే నా బాధల్లో నెమ్మది. దేవుని వాక్యము నెమ్మదినిస్తుంది. మనం కృంగిపోయినప్పుడు, కష్టములు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, అనేక మంది మనం నిందించినప్పుడు, మనం శోధించినప్పుడు, మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, మనం అవమానించినప్పుడు, ఇవన్నీ కూడా ఆ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం చదివితే ఆ తగినట్టుగా దేవుడు మనకు వాగ్దానము ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఏం చేయాలా? ధ్యానించాలా, చదవాలా. అందుకే ఇక కాలము కొంచెముగనది, వచ్చినవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. రాత్రి రావచ్చు, రేపు రావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన ఎదుర్కోవాలంటే మనం సిద్ధంగా ఉండాలా. ఎప్పుడు ఎలాంటి అనుభవంలో సిద్ధంగా ఉండాలా? సీయోను యొక్క అనుభవంలో మనం సిద్ధంగా ఉండాలా. చెప్పండి. ఒకటి, ఎట్లా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలా. రెండవది, ప్రకాశించే వారంగా ఉండాలి. సీయోనులో ప్రకాశించే వారం. మూడవది, అందరితో సమాధానంగా ఉండాలా. నాలుగవది, దేవుని మందిరాన్ని ప్రేమించాలా. ఐదవది, దేవుని వాక్యముతో మనము తృప్తి చెందిన వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించిన వారంగా ఉండాలి. ఇక ముందుగానే సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. కాబట్టి ఈ 5 అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే మనము, అందుకే సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు కలిపేవద్దు, ఒక నిమిషం దయచేసి ప్రార్థనకు వెళ్తాం. ఓ తీర్మానం ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ప్రభుని ప్రేమించి ఈ సాయంకాలం దయచేసి జర్మియా దైవ సేవకుడు ఒకసారి ప్రభు మనతో ఇప్పటి వరకు అనేకమైన విషయాలు మనతో మాట్లాడారు. సంవత్సరంలో జరుగుతుండగా దేవుడు నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేయాలని కోరుతా ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తాం. దైవజనం ద్వారా అనేకమైన ఆత్మీయమైన సత్యములు దేవుడు మన ఎదురు తీసుకొచ్చారు. సీయోను అనుభవంలో నువ్వు ఉన్నావా? కాబట్టి పరిశుద్ధుడు అనే పేరు కేవలం రక్షణ ద్వారా మాత్రమే ఈ పరిశుద్ధత. ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే మేము తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే నేడు మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ఇంకా కుటుంబంగా రక్షణ పొందకపోతే ఒక చక్కటి తీర్మానం, ప్రభా నా కొరకు లోకానికి వచ్చావు, శిలువ మీద ప్రాణం పెట్టావు, నీ రక్తంతో నా జీవితాన్ని నూతన పరుస్తున్నావు. అనేక మంది రక్షణ పొందారు, ప్రభు రాకడకు సిద్ధపడ్డారు. మరి నీ సంగతి ఏంటి? నీ అమ్మ మారింది, నువ్వు మారలా. నీ భర్త మారాడు, నువ్వు మారలా. నీ భార్య మారింది, నువ్వు మారలా. ఏదో అనుకోకుండా వచ్చి కూర్చున్నావు. వద్దు 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 వద్దు. రక్షణ లేకపోతే భయంకరమైన శిక్ష. అగ్నిగందుకు వెళ్తామంటే గుండం, పాతాళం నీ కొరకు అపరిమితంగా నోరు తెరిచి రాత్రి ఎదురు చూస్తా ఉంది. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడావు. సీయోను యొక్క మొదటి అనుభవం పరిశుద్ధుడిగా నేను మార్చబడాలి. సీయోను యొక్క రెండవ అనుభవాన్ని మనం చూసాం. పరిపూర్ణమైన సౌందర్యంతో ప్రకాశించే వ్యక్తిగా ప్రార్థన జీవితానికి జ్ఞాపకం చేస్తుంది. మరి మోషే ప్రభుత్వం 40 దినాలున్న తర్వాత అతని ముఖం ప్రకాశించింది. మరి ఎందుకు నీ కుటుంబంలో చీకటి ఉంది? ఎందుకు నీ కుటుంబంలో ఆ సౌందర్యం చూడలేదు? ఎందుకు ప్రకాశించట్లేదంటే ప్రార్థన లేమి.
కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన లేదు, ప్రార్థన కోరికలకు రావు. సీయోను అనుభవం ఇది కాదు. సీయోను అనుభవం ప్రకాశించడమే. సీయోను అనుభవం సమాధానం. సీయోను అనుభవంలోకి నువ్వు వచ్చావా? ఇంకా ఇరుగు పొరుగు వారితో సంఘంలోనే అసమాధానంతో ఉన్నావా? వద్దు 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 వద్దు. ప్రభు మనతో మాట్లాడుతుండగా, ప్రభు మనల్ని దర్శిస్తుండగా, ప్రభు మనల్ని సంధిస్తుండగా, ప్రభు సీయోను అనుభవంలో మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా, సీయోను అనుభవంలో వాక్యం చేత తృప్తిపరచబడే స్థితిలోనికి నువ్వు రావాలని ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ ప్రభువును ఏదైనా విషయంతో దర్శిస్తుంటే, సంధిస్తుంటే ప్రభుతో మార్చి, ప్రభా ఈ రాత్రి నేను సీయోను అనుభవంలోకి రావాలని కోరుచున్నాను. నువ్వు మీద ఆశంతో నాతో మాట్లాడేవు. ఈ మొదటి వార్షికోత్సవ కూడిక సందర్భంలో నన్ను దర్శించావు, నాకు సహాయపడవా? ఇదిగో నా కొరకు ప్రార్థన చేయండి. నా తీర్మానం ఏదైతే మీ కొరకు దైవజనులు ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఏ విషయంలో అయినా ప్రభు మీతో మాట్లాడితే చక్కటి తీర్మానం చేయండి. ప్రభువా ఈరోజు నాతోనే మాట్లాడావు, మీ చేతి చూపించడం మీకోసం ప్రార్థన చేస్తాం. దయచేసి సిగ్గుపడవద్దు. సీయోను అనుభవంలోకి నువ్వు రావాలని ప్రభు కోరుతాడు. సోదర, ప్రభుని తీర్మానం స్థిరపరచం కాక. ఎవరున్నారా? వెనక నుంచి, ముందు నుంచి. ఒకవేళ ఈ చక్కటి అవకాశం, ఈ చక్కటి వాతావరణంలో, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రభు మాతో మాట్లాడుతుండగా ముగించబోతున్నాం, సమయం అయిపోతుంది. సహోదరి, సీయోను అనుభవంలోనికి దేవుడు నేను తీసుకొచ్చిన చివరికి వచ్చిన సహోదరి, చైర్లో ఉన్న సహోదరి, తలకంటే చూసుకోండి. మీ దగ్గర పేపర్ తీసుకురాబడుతుంది. అప్పుడు ఎవరు కళ్ళు తెరవరు. దయచేసి కూడా ఒకే కళ్ళు మూసుకుంటే హృదయం తెరుస్తారు, హృదయం మూసుకుంటే కళ్ళు తెరుస్తారు. మీరేం మూసుకుంటారు? కళ్ళ హృదయం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ప్రభు మాట్లాడుతుండగా, ప్రభు దర్శిస్తుండగా, ప్రభు చూపిస్తుండగా, ప్రభు మరలా 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 నేను సీయోను అనుభవంలోకి తీసుకురావాలని కోరుతుండగా ఖాళీకి వెళ్ళిపోతావా? అలాగే వచ్చి వెళ్ళిపోతావా? ఈ ఆశీర్వాదం తీసుకుని పోవా? ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుతుంటే మళ్ళీ చెప్తాను, హృదయం మూసుకుని కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకున్న హృదయం తెరవండి. ప్రభు నీతో మాట్లాడుతుంటే నీ చేతి చూపించండి. వెనక ఎత్తినాలు కూడా మరొకసారి ఎత్తిన సోదరి దేవుడిని తీర్మానం స్థిరపరచం కాక కళ్ళు మూసుకుని ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రభు మరలా 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 రేపు నీది కాదు. ఇప్పుడే వాక్యమైనా ప్రభు ఈ రోజు రావచ్చు, ఇది లాస్ట్ మెసేజ్ అవ్వచ్చు నీ జీవితంలో. ఇంటికి వెళ్తే మనకి గ్యారెంటీ లేదు. తాత్కాలిక జీవితం, మనం ఎప్పుడు వస్తుందో తెలియదు, చెప్పి రాదు. ఈ రాత్రి నీ జీవితంలో ఆకలి దినం అవ్వచ్చు. కానీ సీయోను అనుభవం లేకుండా వెళ్ళిపోతావా? ఎలా ఎదుర్కొంటావు ప్రభుని? ఒకవేళ ఇంకెవరైనా ప్రభువా ఈ రాత్రి నేను సీయోను అనుభవంలోకి రావాలని కోరుతున్నాను అనే తీర్మానం ఏదైతే నీ చేతి చూపించడం మీకోసం ప్రార్థించదు. సిగ్గుపడవద్దు, వాయిదా వేయద్దు, ఇప్పుడు కాదనుకోవద్దు, చిన్న వయసు అనుకోవద్దు. ఎక్కడ కూర్చున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు నాకు కనబడకపోయినా పర్లా, ప్రభుతో చెప్పు, ప్రభా నా అనుభవం నడిపించు. ఈ తీర్మానం మీదైతే ఎంత బాగుంది. వెనుకున్న వారు చేయెత్తిన వారు అట్లా చేయెత్తించండి. సిస్టర్స్ వైపు మీకు ఒక పేపర్ ఇవ్వబడుతుంది. దాని మీద మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ రాసిచ్చినట్లయితే మీ కొరకు ఇక్కడ సీయోన్లో స్థానిక సీయోన్ ప్రార్థన మందిలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా చేయెత్తిన వారు? మీ తల కంటే పైగా చేయెత్తించండి. మీ దగ్గర మీకు పత్రిక పేపర్ ఇవ్వబడుతుంది. పేపర్ మీద మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ రాసి ఇవ్వండి. మీ కొరకు సీయోన్లో మన దేవుని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? చివరిగా ఎవరైనా ఉన్నారా? ఇంకా సమయంలో తీర్మానం చేసుకున్న వారి కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ రీతిలో ప్రభా సీయోను ప్రార్థన మందిరం ఈ గుణదల్లో ప్రభా మీరు దీపస్తంభంగా నిలబెట్టుకున్నందుకే వందనాలు. ఈ దీపస్తంభమును ప్రభా గత సంవత్సరం అండి ఇదే దినమున ప్రతిష్ఠిత చేయడానికి మీ దాసుడు డేవిడ్ అన్న, జయరాజ్ అన్న మీరు వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు. తిరిగి మరలా సంవత్సరం నిజంగా ఇది నిన్నటి వల్లనే ఉన్నది అన్నట్టుగా దేవ బయలుపరుస్తున్నారు, మీకు వందనాలు. అట్లా జరుగుతూ వచ్చిన ఈ దినములు కూడా మీకు స్తోత్రాలు. తిరిగి తండ్రి మరలా సంవత్సరం యానివర్సరీ జరపడం కృపనిచ్చారు. మీ దాసులు కూడా నేటి దినమున బోనకల్లో పరిచయం చూసుకుని తిరిగి ఇక్కడ రావడం కృపనిచ్చారు, వందనాలు. అయితే సమయంలో ప్రభావ మీ దాసులు నిలబెట్టుకుని మీరు ఇచ్చిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ప్రజల్లో ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం స్థిరపరచండి దేవా. అనుదినం సీయోను అంటగట్టబడి ఉండటానికి సాయం చేయండి. ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ,
దేవా పరిచర్య ఏర్పాట్లో ఉండినట్లు సహాయం చేయండి. ఆ ఆత్మీయ వెలుగు కూడా ఉండినట్టు సహాయం చేయండి. ఎవరైతే ప్రభా నేనట్టి వెలుగులో లేనని చేయెత్తి తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాలు స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని, ముందున్న సమయం ఎంతో దీవించమని, చేసుకున్న తీర్మానాల నుండి తొలగిపోకుండా కాపాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో కొన్ని ప్రకటనలు ఉండి మీరు ఇంకా ఎక్కువగా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే పక్కనే మనకు కనబడుతున్నది సియోను ప్రార్థనా మందిరం కూడా. అక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధన ఆరంభించబడింది. ఇక్కడ అందరూ కూడా తప్పకుండా రండి. నూతనమైన అనుభవాలు కూడా పొందుకోవచ్చు. మిగతా ప్రకటనలు విందాం. దయచేసి గమనించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత అందరికీ భోజనాలు మేము ఏర్పాటు చేసాం. దైవ సేవకులకి మందిరంలో భోజనాలు వడ్డించబడతాయి. మిగతా వారందరూ దయచేసి ఇక్కడే ఉండండి. అందరికీ భోజనాలు ఉన్నాయి. ఎవరు దయచేసి వెళ్ళిపోకండి. భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడే ఉండండి. మీకు ఇక్కడే మరి బ్రదర్స్ యవనస్తులు వడ్డిస్తారు. బఫే సిస్టంలో వడ్డిస్తారు. సేవకులు మాత్రం మందిరంలో సేవకులకి మరి భోజనాలు ఉంటాయి. దయచేసి గమనించండి. మరి పక్కనే ఉన్న మందిరం, మీరు ఎక్కడికి ఇంతవరకు ఏ సహవాసానికి వెళ్ళకపోతే ప్రక్కనే ఉన్న సియోను ప్రార్థనా మందిరం మా సహవాసానికి మీరు రావచ్చు. వారి కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం సాయంకాలం 7:30 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. మరి బుధవారం సాయంకాలం సిస్టర్స్ కూడిక, గురువారం సాయంకాలం 7:30 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. శనివారం ఉదయకాలము సంఘ 10:30 గంటలకు సంఘ సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. వాటి దయచేసి మీరు ఎవరు ఏ సహవాసానికి వెళ్ళని వారైతే మాతో వచ్చి కలిసి మరి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి భోజనాలందరూ చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. చివరిగా మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు డేవిడ్ అన్న ఫిబ్రవరి నుండి అడగటంతోనే కాదనలేక ఈరోజు బోనకాల వరకు పరిచర్యకు వచ్చి అన్న ఫస్ట్ యానివర్సరీ కంపల్సరీ రావాలంటే తప్పుకోకుండా అన్న మరి టైడ్ అయినప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా వచ్చి మన మధ్యలో దేవుడు తన సంకల్పంలో వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇదే రీతిలో అన్న ప్రతి ప్రాంతంలో అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి పరిచర్యలో వాడబడుతున్నాడు. కాబట్టి అన్న భవిష్యత్తు పరిచర్య కొరకు, ప్రయాణంలో దేవుని కాపుదల, తర్వాత అక్క పిల్లల కొరకు, కుమారుడు కుమార్తె కొరకు, వారి కుటుంబీకులు మరి దేవుని కాపుదలలో దేవుడు ఎప్పుడు కాపాడటం కొరకు, పరిచర్లో కూడా ఇంకా బలమైన పాత్రగా దేవుడు వాడుకోవడం కొరకై డేవిడ్ అన్న కొరకు ఇంకా అనేక మంది దైవదాసులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో కంపల్సరీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అన్న చెప్పినట్లు కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగతమైన ప్రార్థనలో కూడా, సంఘంలో కూడా దైవదాసుల యొక్క భవిష్యత్ పరిచర్య సేవ ఆయా ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటప్పుడు ఎట్టి కీడు నష్టం జరగకుండా ప్రమాదాల కీడు నుంచి కూడా దేవుడు కాపాడటం కొరకు, వారి ప్రయాణంలో కూడా దేవుడు కాపాడటం కొరకై కొనుక్కోను కాపాడటం కొరకు, భవిష్యత్ పరిచర్యలో అనేకులకు రక్షణార్థంగా, అనేకులు దేవుళ్ళు సరిచేయబడటం కొరకై, దేవుని రాజ్యం కొరకు అనేకులు సిద్ధపరిచే పాత్రగా దేవుడు వాడుకోవడం కొరకై మరి డేవిడ్ అన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. సరే, ఇంకా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఎంతో ప్రేమపూర్వకంగా మీరందరి మీటింగ్కి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాం. సియోను సంఘం తరఫున మరి మీ అందరికీ భోజన సహవాసం ఉంది. ఏ ఒక్కరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. అదేవిధంగా మరి వచ్చిన సేవకులకు కూడా సియోను ప్రార్థన తరఫున అందరికీ వందనాలన్నా. ప్రైజ్లా. మరి డేవిడ్ అన్న మరి హెబ్రోను మరి ఎప్పుడైతే మనకి ఏదైనా సమస్య కానీ, మనకి ఏదైనా మీటింగ్ అవసరత కానీ, సేవకులు కానీ కావాల్సి వచ్చినప్పుడు ఎమ్మటే మాకు గుర్తొచ్చేది డేవిడ్ అన్న గారు హెబ్రోన్. ఏంటంటే ఆయన ఎందుకంటే అంత ఇదిగా మేము హెబ్రోన్ వెళ్తే ఎలా ఉంటుందంటే, మనం హెబ్రోన్ వెళ్తే మన సొంత ఇంటికి వెళ్ళినట్టే ఉంటుంది. హెబ్రోన్ వెళ్తే ఏదో మందిరానికి వెళ్ళినట్టుగా అస్సలు అనిపించదు. తెలంగాణ అంత ఆదరణ ఉంటుంది ఆ మందిరంలో, అంత స్వతంత్రం ఉంటుంది హెబ్రోన్లో, హైదరాబాద్ హెబ్రోన్లో. అన్నగారు కూడా ఏ మీటింగ్ లో ఉన్నా సరే డేవిడ్ అన్న ఎప్పుడైతే మరి మేము వచ్చామని తెలిసిందో అన్న ఏమంటాడో తెలుసా, మరి అక్కడ ఆఫీస్కి రండి అన్నాడు, లేకపోతే ఇంకో చోట నుంచోండి అన్నాడు. ముందు మీరు ఇంటికి రండి అక్కడ మాట్లాడదాం అంటే
ఆయన సొంత ఇంటికి రమ్మంటాడు. మరి ఆయన ఇంటికి వెళ్ళంగానే సోఫాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, చక్కగా కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఆయన ఎంతో మరి మాట్లాడి నెమ్మదిగా మీకు ఏ ఏర్పాటైనా చేసి మేము అని చెప్పి ఎంతో నెమ్మది చేసి ప్రార్థన చేసి మరి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయన మనల్ని పంపించేవాడిగా ఉంటాడు. అలాంటి ఆదరణ మరి ఎప్పుడో మనకి ఎప్పటికీ ఉంటది. ఏ అవసరమైనా సరే, ఏ సమస్య అయినా సరే మరి అన్న ద్వారా మనకు తీర్చబడుతుంది. మరి ఇదివరకు బెనరాజన్ ఉండేవాడు ఎబ్రోన్లో. మరి ఆయన మరి ప్రభు మహిళలు పిలువపైన కానించి మనకి డేవిడ్ అన్నే ఏ విషయానికైనా సరే ఆయనే మనకి సహకరిస్తూ ఉంటాడు. ఈ విధంగా మన పరిచర్య సాగుతుంది. మరి మీరు ఎవరైనా సరే ఏ మందిరానికైనా వెళ్ళకపోతే మరి సియోను ప్రార్థన మందిరానికి రండి. ఆదివారం మరి ఆరాధన ఉంటుంది, వార కార్యక్రమాలు ఉంటాయి. మరి మీకు ఏ విధమైన అవసరతలు కూడా మరి మీకు గృహ కూడికలు కావాలన్నా, ప్రార్థన చేయాలన్నా సియోను ప్రార్థన మందిరం ద్వారా, సేవకుల ద్వారా చేయబడదు. జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ సంవత్సర కాలంలో మళ్ళా మరి అన్న మన మధ్యకి వచ్చే సమయానికి మరి పైన మందిరం వేయాలి, పైన కట్టాలని ఎంతో ఆశపడ్డాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వేయలేకపోయాం. ఏ విధంగా అయితే అన్నోళ్ళు ప్రతిష్ఠ చేసి పోయిన సంవత్సరం వెళ్ళారో అదే విధంగా మందిరం అలాగే ఉంది. కానీ ఏ పని ముందుకు జరగలేదు. మందిరం గురించి ప్రార్థన చేయండి. ఇంకా పైన కూడా వేయాలి, ఎందుకంటే చిన్న మందిరం కాబట్టి ప్లేస్ చాలదు. మీ వ్యక్తిగత ప్రార్థనలో సియోను ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. అందుకు ప్రైజులు. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. చివరి ప్రార్థన అనంతరము ప్రేమ విందండి. అందరికి భవ్య సిస్టమ్ మళ్ళా చెప్తున్నాం. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఉండి దైవ సేవకులకి మందిరం ఏర్పాటు చేయబడి సియోను ప్రార్థన మందిరం కొరకు కంపల్సరీ పరిచర్యల కొరకు కూడా భవిష్యత్ సేవ కొరకు ప్రార్థన చేయండి. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతములు ఆచరణ చేయు తండ్రి. మరి సియోను ప్రార్థనా మందిరం యానివర్సరీ వీరికి ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరే నాయకుడిగా ప్రభువు నడిపించిన వందనాలు. పాటల్లో వర్తమానాల్లో కూడా మీరు ఇచ్చిన దైవ సన్నిధిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రధానంగా మరి దాసుడు డేవిడ్ అన్న కూడా మా వద్ద నడిపించి అనేక సంగతులు సియోన్లో మాకు దొరికే గొప్ప ఆశీర్వాదాల్లో పరిశుద్ధత, ఇంకా ఎవరు పరిశుద్ధపరచబడలేదు, రక్షించబడి కూడా పరిశుద్ధతలో లోపం కలిగిన మా కొరకై ఇచ్చిన దైవ సత్యాలను బట్టి స్తుతిస్తున్నాం. అంతేకాదు సియోన్లో ప్రకాశము, అట్లయిన సమాధానం, అనేకమైన ఆశీర్వాదాలు అన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం. నిజమే, లోకంలో దొరకనివి మీ ఇంటి చేత ప్రభు మరి సియోన్లో ఉండి ఆశీర్వదించే దేవుడు ఈ పరసమైన ఆశీర్వాదాలతో మా అందరికి ఇస్తున్న కృపను బట్టి స్తుతిస్తూ మాటలు మరదలు భద్రపరచమని మరి ప్రియులు కూడా తెలియజేశారు. ఇంకా అది ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కొరకు, మినిస్ట్రీ కూడా డెవలప్మెంట్ కొరకు, నూతన ఆత్మలు పట్టబడి సమకూర్చబడ్డానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీ ఇంటి క్షేమార్థం ప్రయాసపడుతున్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రయాసలో, సమయంలో, శక్తిలో, ధనములో ఆయా రకాలుగా పాటుపడుతున్న వారందరూ తన ప్రతిఫలం దయచండి. చేరువచ్చిన వారందరం బట్టి స్తుతిస్తూ మరొకసారి బలహీనలు ఉన్నవారిని మీ గాయపణస్తంతో తాకమని, ముందున్న దినాల్లో నూతన విజయం కొరకు, నూతన అభివృద్ధి కొరకు పరిచయం సిద్ధపరచమని మమ్మల్ని అందరం మీ చేతుల్లో పెట్టి యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనకును చేరొచ్చిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి తోడేనును గాక. ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకంబు మనది, అచ్చాట నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అచ్చాట నుండి వచ్చునేసు. సియోను గీతలు సంతుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను
పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.